హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం పోయింది కదా! అందుకని చెప్పి గరం మసాలా అయితే రెడీ చేస్తున్నా. గరం మసాలా మొత్తానికి అయిపోయింది. నేను మామూలుగా వెజ్, నాన్ వెజ్‌లోకి ఈ ఒక్క గరం మసాలానే రెండిటికి యూజ్ చేస్తా. ఇంకా సెపరేట్‌గా వెజ్ కానీ, బిర్యానీ కానీ దానికి దీనికి సెపరేట్‌గా ఏం చేయ. కానీ మంచి ఫ్లేవర్‌తోని చాలా బావుంటుంది. మా పక్కింటోళ్ళు కూడా అడిగి తీసుకుంటారు. ఓవర్ ఏం కాదు, నిజంగానే అడిగి తీసుకుంటారు. కార్తీక మాసంలో అయితే ఎక్కువ గరం మసాలాతోని ఏం పని లేదు. నార్మల్‌గా క్యారెట్ రైస్, టమాటా రైస్ అని వాటితోని గడిపేసినాం. నాన్ వెజ్ ఏం తినము కదా కార్తీక మాసంలో. ఇంకిప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి రెడీ చేస్తున్నా. మీకు కూడా చూపించేద్దాం పనిలో పని అని వీడియో చేస్తున్నా. ఇవైతే ఒక పావు కేజీ వరకు ధనియాలు. మేమైతే కొత్తిమీర నానేస్తాం రెగ్యులర్‌గా. కొన్ని ఉంచేస్తున్నా ధనియాల పొడి చేయడానికి. కొంచెం లో ఫ్లేమ్ మీద లైట్‌గా వేయించుకోవాలి. ఎక్కువ మాడనియద్దు. నార్మల్‌గా అయితే బయట ఎండలో పెట్టుకున్నా సరిపోద్ది. కానీ ఇప్పుడు బయట అంత ఎండ లేదు, చల్లగా ఉందని కొద్దిగా వేడి చేస్తున్నా. ఈ ధనియాలు వేయించుకునేటప్పుడే మిగతా మసాలా ఐటమ్స్ కూడా వేసేసుకోవాలి. నేను అన్నీ ఎప్పటికప్పుడే ఇంట్లో తెచ్చి పెట్టా. అవసరం ఉన్నన్ని కొన్నే తెచ్చుకుంటా. తులం 2 తులాలు అంటారు కదా, అట్లా తెచ్చుకుంటా. ఇంకో దీంట్లోకి అన్నాస్ పూలు అంటారు కదా, స్టార్ ఫ్లవర్స్ ఒక 5 వేస్తున్నా. ఇవి వేస్తే కొంచెం మంచి చికెన్ గిట్ట అన్ని మంచి ఫ్లేవర్ వస్తుంది. అట్లనే ఇవి జోకుతున్నప్పుడే 2 నల్ల యాలకులు వేయమంటే 2 అంటే 2 వేసిండి. ఇవి ఎక్కువ అవసరం ఉండవు మనకు, అందుకని ఒక 2 లేదంటే 3 వేసుకోవచ్చు. 2 కదా అని చెప్పి మళ్ళీ తులం కొనుడు ఎందుకని, అన్న ఒక 2 అందులోనే వేయి అంటే 2 అంటే 2 వేసిండు. ఆ 2 ఇందులో వేసేస్తున్నాం. తర్వాత ఇవి మిరియాలు జస్ట్ ఒక స్పూన్నర అయితే సరిపోతాయి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అంటే ఘాటు తినేటోళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ మేము ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎక్కువ ఘాటు వద్దని చెప్పి నేనైతే తక్కువనే వేస్తా. అట్లనే ఈ మిరియాలు ఇక్కడ షాప్లో కొన్నవి కదండి. మా ఆయన అరకెళ్ళినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అక్కడ మిరియాలు వండుతాయి కదా, వాళ్ళు దాదాపు 1 కేజీ వరకు ఇచ్చారు. ఇప్పటికి 1.5 ఇయర్ అవుతుంది. అందులో పావు కేజీ కూడా మేము యూజ్ చేయలేదు. ఇవి ఒక స్పూన్నర. అలాగే ఇవి మరాఠీ మొగ్గలు అంటారు కదా, ఇవి ఒక 6 అన్ని ఇందులోనే వేసుకొని వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. అట్లనే యాలకులు ఎన్ని ఒక 10-11 అందులోనే వేసేయాలి. కొంచెం కలుపుతుండండి, లేదంటే మాడిపోతాయి మళ్ళీ కింద. తర్వాత ఇందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు ఏం వేయించుకోవాల్సిన పని లేదు, కానీ కాస్త వేడైతే తేమలాగా మెత్తగా ఉంటే గిట్ట పోతాయని ఇందులో వేసుడు అంతే. తర్వాత దాల్చిన చెక్క ఇవిలా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి. ఒక 3-4 చెక్కలు వేసుకుంటే చాలు. ఇవి నార్మల్గా మేము రెగ్యులర్గా బగారా రైస్ చేస్తాం కదా, బగారా రైస్లో వేసుకున్నా కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ అయితే. తర్వాత లవంగాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, వీటితోనే ఘాటు వస్తుంది. ఒక స్పూన్నర అట్లా వేసుకోండి. ఈ లవంగాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాదు, మా తమ్ముడు దుబాయ్ నుండి తెచ్చిండు. 1 కేజీన్నర 2 కేజీలు తెచ్చినట్టున్నాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, అవే ఉన్నాయి. యాలకులు తీసుకురాలే కానీ లవంగాలు తీసుకొచ్చిండు. యాలకులు అయితే ఇక్కడే కొనుక్కుంటుండు. మా సైడ్ అందరు దుబాయ్ పోతారు. దుబాయ్ పోయిన వాళ్ళు అందరూ లవంగాలు, యాలకులు, చాక్లెట్లు అయితే కంపల్సరీ తీసుకొస్తారు. మళ్ళీ ఇంకోటి టైగర్ బాంబ్ సీసాలు. టైగర్ బాంబ్ అంటే జెండు బాంబ్ ఉంటాయి కదా, ఆ జెండు బాంబ్ సీసాలు తీసుకొస్తారు. ఎవరో చుట్టాలు దుబాయ్ నుండి వచ్చినాక పలకరించడానికి వస్తారో వాళ్ళకు ఒక జెండు బాంబ్ సీసా, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, 4-5 చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు. తర్వాత ఇందులోనే కొంచెం సోంపు ఒక స్పూన్నర, ఇంత అయితే సరిపోద్ది. అట్లనే కొంచెం జీలకర్ర ఒక స్పూన్నర. మరీ కొలతలు ఏం కాదు, మన ఘాటుని బట్టి మనకు ఏ ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే ఆ ఫ్లేవర్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత జస్ట్ ఇన్ని ఒక్క 50 సీడ్స్ అయితే వచ్చి అట్లా 2 చిటికెలన్నీ మెంతులు ఇందులోనే. ఇవన్నింటినీ కలపాలి. కొద్దిగా వేడైతే చాలు అని చెప్పినా కదా, బాగా మాడిపోయేటట్టు మాత్రం వేయించవద్దు. మనకు మసాలా బాగుంటేనే వంటలు ఏవైనా బాగుంటాయి. మనం చేసే వంటలకి ఉప్పు అనేది హార్ట్ లాంటిది అయితే, గరం మసాలా అనేది వెన్నెముకలాగా మన బాడీలో ఆ 2 ఇంపార్టెంటే కదా, అట్లనే మనం చేసే వంటలకి ఈ 2 ఇంపార్టెంట్. మనం మసాలా వేసి వండినామంటే తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది గుమ్మందేలో అంత బాగుండాలి. ఇందులో బిర్యానీ ఆకులు ఒక 5-6. ఇవన్నీ ఏం వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ తేమ లేకుండా అయితే మిక్సీలో మెత్తగా పౌడర్ అయ్యేలాగా అయితే సరిపోతుంది. ఎక్కువ వేగినా ఫ్లేవర్ పోతుంది. ఈ మసాలా బిర్యానీలు వేస్తే అసలు టేస్ట్ వస్తుందా అనుకోకుండా ఈ మసాలా వేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈ నల్ల యాలకులు ఉన్నాయి కదా, రెగ్యులర్గా నార్మల్గా అయితే మనం నల్ల యాలకులు నార్మల్గా చేసే మసాలా అసలు యూజ్ చేయరు. మనకు బయట రెస్టారెంట్లో దాంట్లో అయినా ఈ నల్ల యాలకులను ఒక బిర్యానీ చేయడానికే యూజ్ చేస్తారు. మనం ఈ మసాలా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇది ఎందులో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా
ఏం మర్చిపోయినా కొద్దిగా సాజీర కూడా ఇందులోనే వేసేయాలి. సాజీర మరీ ఎక్కువ వేయొద్దు, ఇంత అయితే సరిపోద్ది, ఒక హాఫ్ స్పూన్. ఇంకా ఉంటే కొద్దిగా జాజికాయ కూడా వేసుకోవచ్చు. జాజికాయ వేస్తే మటన్లో వేసడానికి, మనం మటన్ వండేటప్పుడు జాజికాయ తప్పకుండా వేసుకుంటారు, అది వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో రెగ్యులర్గా అసలు మేము మటన్ వండము. మా ఇద్దరు పిల్లలు కూడా మటన్ అసలు టచ్ ఏమో కానీ అది ఇంట్లో వండుతూనే స్మెల్ అంటారు కాబట్టి మేము ఎక్కువ మటన్ తినము. ఆ ఫ్లేవర్ మళ్ళీ చికెన్ లో అంత అడ్జస్ట్ కాదు జాజికాయ ఫ్లేవర్ అనేది, అందుకని చెప్పేసి నేను దాన్ని అయితే వేయ. ఉంటే ఆ రెడ్ కలర్ ఫ్లవర్ ఒకటి ఉంటది కదా, జాపత్రి అంటారు, అది కూడా 2-3 రేకులు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అది లేదు. ఇంతే, ఇవన్నీ కొద్దిగా ఇట్లా వేడైన తర్వాత ఆపేసుకోవాలి. ఇంకా స్టవ్. లవంగాలు వేసినాం, యాలకులు వేసినాం, సాజీరా, జీలకర్ర, మెంతులు, అవేంటి మరాఠీ మొగ్గలు, అన్నస్ పువ్వు, ఇన్ని రకాల మసాలాలు వేసినాము. ఇంకా మంచి ఫ్లేవర్ ఎందుకు ఉండదు అసలు, నిజంగా మంచి ఫ్లేవర్ అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే ఒకసారి మనం చేసి పెట్టుకుంటే 6 నెలలైనా సంవత్సరం అయినా ఫ్లేవర్ అయితే మారది. కానీ ఏం చేయాలంటే మనం ఊకే డబ్బా మూత ఓపెన్ చేసి అట్లనే ఇడిచి పెట్టడం అట్లా చేయకుండా మంచిగా గాజు బాటిల్ దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ అయినా దీని ఫ్లేవర్ మాత్రం పోదు, అంత మంచిగా ఉంటుంది. నా మసాలాకు బాగా ఫ్యాన్ ఒకళ్ళు ఉన్నారు, ఇంటి ముందు నిహారిక అనే టైం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కంటిన్యూగా మసాలాలు ఉంటాయి. వాళ్ళ అత్తమ్మ కూడా రెడీ చేస్తుంది, కానీ ఆమె మాత్రం ఎప్పుడు ఆమె సొంతంగా చికెన్ వండిన, బిర్యానీ చేసిన ఇక్కడికి వస్తుంది, బాల్కనీలోకి వచ్చి మెల్లగా ఎట్లా అడుగుద్ది అంటే, అక్క కొంచెం మసాలా పెట్టవా, ఏమనుకోకుండా ఈ ఒక్కసారి పెట్టు మళ్ళోసారి వద్దు అంటది. మళ్ళోసారి వస్తుంది, మళ్ళోసారి ఏమంటుంది, ఈ ఒక్కసారి పెట్టు మళ్ళొద్దు, ప్రతిసారి అట్లా ఎందుకంటావు అంటే పట్టిగానే అడగబుద్ది కదక్క, అందుకే అట్లా అంటది. కానీ బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ఇవన్నీ వేసి ఒకసారి మీరు చేసుకొని చూడండి, బాగుంటుంది. అంతే, ఇది అయిపోయింది. ఇంక ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాతనే ఇందులో సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఏం వేయొద్దు. సాల్ట్ వేసి మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేస్తే ఇందులో ఏంటంటే కొంచెం తడితడిగా అయిపోతుంది, సాల్ట్ చేయబట్టి, కాబట్టి ఇప్పుడే సాల్ట్ వేసుకోవద్దు. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఎప్పుడైతే గాజు బాటిల్లోకి తీసుకుంటామో అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. మొత్తం కంప్లీట్గా చల్లారిపోయినాయి. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. స్మెల్లే మంచిగా వస్తుంది. దీన్ని గిన్నెలు వేసి మొత్తం చల్లారనియాలి, ఎందుకంటే మనం మళ్ళీ డబ్బాలో పోసిన తర్వాత పైన క్యాప్కి చిన్న చిన్న చెమటలాగా వస్తుంది. అట్లా మళ్ళీ అట్లే వదిలేసినామంటే మసాలా తొందర పాడైపోద్ది, గిన్నెలో కూడా అదే ఫ్లేవర్ వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మొత్తం మంచిగా చల్లగా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మంచిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసుకోవాలి, సరిపోయేంత. సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏం కాదు, మనం వంటలలో అడ్జస్ట్ చేసుకుంటాం కదా. వేసి అంతా కలుపుకోవాలి. అంతే, మంచిగా ఘాటుగా గుమ్మ ఇలా ఫ్లేవర్ వచ్చేటట్టుగా మనకైతే మసాలా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని గాజు సీసాలో పోసుకోవాలి. చెప్పినా కదా, గాజు బాటిల్ అయితేనే మనకి ఎక్కువ రోజులు మంచి ఫ్లేవర్తోనే ఉంటుంది. ఇదైతే మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇట్లా గాజు బాటిల్ ఉంటుంది కదా, గాజు బాటిల్లో పోసుకోవాలి. చూసిండు కదా, రెగ్యులర్గా నేను చేసే మసాలా రెసిపీ ఇదేనండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.